హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. మా మరద చాలా అందంగా ఉంటుందండి. అయితే మొన్న మా ఇంటికి వచ్చింది. ఎలా వచ్చిందండి? గుండు గీయించుకొని వచ్చింది. నేను అడిగేశాను, ఏంటే మరదలా అలా గుండు గీయించుకొని వచ్చో అనేసి అడిగాను. ఏముంది మామ, ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టారు కదా, అందుకు గుండు గీయించుకున్నాను. దీనికి సంబంధం ఏంటే అని అడిగాను. ఏముంది మామ, సీట్ కోసం గొడవ పడుతుంటే జిత్తి పీకేస్తున్నారు, అందుకే గుండు గీయించుకున్నాను. అయ్య బాబోయ్. భార్య దగ్గర భర్త పరిస్థితి ఎలాగ ఉంటుందంటే దెబ్బడి 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 అని లెట్గా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఒకప్పుడు పూర్వం భర్త కుర్చీలో కూర్చుంటే కుర్చీ వెనకతల భార్య నిలబడి ఫోటో దిగి ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టేవారు. కానీ ఇప్పుడు అలాంటిది పొజిషన్ మారిపోయింది. ఇంట్లోనే సింహం, భార్య అంటే ఒక సింహం. ఇప్పుడు స్టైల్గా సింహం మీద చెయ్యేసుకొని స్టైల్గా ఫోటో తీసుకుని ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెడతారు. ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, చూసారా సింహం మీద చెయ్యేసుకుని ఫోటో ఎలా దిగానో అని చెప్పడానికి. వెల్డింగ్కి వెడ్డింగ్కి తేడా ఏంటో తెలుసా? వెల్డింగ్లో ముందు మెరుపులు వస్తే తర్వాత ఒక బంధం ఏర్పడుతుంది. అదే వెడ్డింగ్లో ముందు ఒక బంధం ఏర్పడి తర్వాత మెరుపులు వస్తే. అందుకేరా మామ, విశ్వదాభిరామ వినురమామా. హలో ఫ్రెండ్స్, మొన్న మా ఇంటి పక్కన ఫంక్షన్ అయ్యింది, మా ఫ్రెండ్ వాళ్ళది. అయితే వెళ్ళాను. మా ఫ్రెండ్ వాళ్ళ అక్కకి మ్యారేజ్ చేసుకొని అత్తోరింటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ అక్క ఏడుస్తుంది. వాళ్ళ అక్క ఏడవడం చూసి మా ఫ్రెండ్ కూడా చాలా బాధపడుతున్నాడు. ఈలోపు పెళ్లి కూతురు తండ్రి వచ్చి ఏడుస్తున్న నా ఫ్రెండ్ని దగ్గరికి తీసుకుని, అరే మనం బాధపడాల్సిందే అక్కని చూసి కాదురా, బాబును చూసి బాధపడాలి. ఎందుకంటే అక్క గేటు వరకే ఏడుస్తుంది, బాబు మాత్రం జీవితం అంతా లైఫ్ లాంగ్ మొత్తం ఏడుస్తాడు. అందుకే మనం బాబుని చూసి బాధపడాలి అని అన్నాడండి. మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఈరోజు ఇలా మారిపోయండి ఫ్రెండ్స్. చాక్లెట్ కొనుక్కుంటావా? చాక్లెట్ కొనుక్కు. అమ్మతో చెప్తావా? ఏం చెప్తావా? అమ్మతో చెప్తావా? అమ్మ చెప్తామా, ఈ చాక్లెట్లు డబ్బులు ఇస్తానే, రేపు డ్యూటీ నుంచి రాగిన పెద్ద చాక్లెట్ కొంటానే. ఇదో తీసుకో, చాక్లెట్ కొనుక్కో. అమ్మా సాత్వి, ఎందుకు వెళ్తున్నావురా? ఎందుకు కుట్టింది? చదువుకోలేదు అనుకుంటుందా? ఊరికే అమ్మ రోజు ఇంట్లో పని చేసి వంట చేసేవాడిని. మొన్న నేను ఇంట్లో పని చేయలేదని అమ్మ నన్ను కుట్టింది. నేనేమైపోలే, నేను ఇలాగే వెళ్తున్నానంటే. చదివి అమ్మా, చదివి. ఏంటది వాళ్ళ అంతేనా? అది పిల్లలు ఎక్కడ పుట్టినట్టు ఉంటుంది, అందుకే దొరుకుని ఉంటుంది. పోయే హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. మన వినాయక చవితి అయింది కదా ఫ్రెండ్స్. వినాయక చవితి రోజు మధ్యాహ్నం ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. అయితే నేను మరుసటి రోజు ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ అడిగింది, మర్యాదగా చెప్పండి ఎక్కడికి వెళ్ళారో అని. నేను మనసులోనే అనుకున్నాను, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి బయటికి వెళ్ళానని చెప్తే ఇంకా మా ఆవిడ ఎరగదీస్తుంది ఇంట్లో. ఏం చెప్పలో తెలియక, బంగారం చవితి రోజు చుక్కనైనా
చందమామని చూడకూడదని పంతులు చెప్పారు. అందుకే అలా గోవా వరకు వెళ్ళి ఇలా ట్రిప్ వేసుకుని వచ్చా అని చెప్పాను. బతికిపోయాను. ఇప్పుడు దసరా వస్తుంది ఫ్రెండ్స్. ఎలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి మా ఆవిడికి తెలియకుండా చెప్పాలి. మీరైనా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నా పరిస్థితి మీకు ఉంటే మీరు ఎలా చెప్తారో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్.